ఎన్ని ట్రెండింగ్ ఫుడ్స్ వచ్చి వెళ్ళిపోయినా కూడా డిజర్ట్ లవర్స్ కి ఎప్పుడు గుర్తుండేది ఈ రోస్టెడ్ క్రీమీ కునాఫా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు తినాలన్నా ఈజీగా చేసుకుని తినేస్తున్నాము. క్రంచీ క్రంచీగా క్రీమీగా అదిరిపోతుంది. ఇప్పటి వరకు మీరు కనుక ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ లో చెప్పేస్తా. కడాయిలో కొద్దిగా బటర్ వేసుకుని కునాఫాన్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయ్యే వరకు ఉంచి తీసి పక్కన పెట్టేసుకోండి. ఓ పక్కన షుగర్ సిరప్ ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. వేరే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లవర్ ని కూడా యాడ్ చేసి కొద్దిగా పంచదార మొజరెల్లా చీజ్ ని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా మిల్క్ ని కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర మిల్క్ లేక మిల్క్ పౌడర్ ని కరిగించి వేసుకున్నాను. వీటన్నిటిని కూడా గ్యాస్ వెలిగించి బాగా తిప్పుకుంటూ అస్సలు ఆపకుండా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. కార్న్ ఫ్లవర్ యాడ్ చేసాం కాబట్టి. చూసారా, క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చీజ్ ఎక్కువ వేయడం వల్ల చీజీగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి బటర్ రాసుకుని కునాఫాన్ సర్దేసి దానిపైన క్రీమ్ వేసి మళ్ళీ కునాఫాన్ వేసి ఒక కేక్ ని ఏ షేప్ లో అయితే సర్దేస్తామో అలా సర్దేసి దోసల పెనాన్ని గ్యాస్ మీద పెట్టుకుని హీట్ చేసి తర్వాత దీన్ని పెట్టి మూత పెట్టి ఒక వైపు అయిపోయిన తర్వాత ఇంకో వైపు 2 వైపులా కాల్చుకుని తీసుకుని సర్వ్ చేసుకోవడం. పై నుంచి పిస్తాను కూడా డెకరేట్ చేసుకుని తినడమే. టేస్ట్ అయితే మామూలుగా లేదు, బాగుంది. సబ్స్క్రైబ్.